ఒక బీసీ ప్రధానమంత్రి అని జాతి మొత్తం గర్వపడ్డది. దాదాపు 12 సంవత్సరాలంటే ఈ భారతదేశ చరిత్రను రికార్డు బద్దలు కొట్టి ఒక బీసీ 12 సంవత్సరాలు పరిపాలించింది. మరి బీజేపీ పార్టీ బీసీలలో అత్యధిక సంఖ్య 140 కోట్లలో 80 కోట్ల మంది బీసీలు కనుక 80 కోట్ల మంది ఓట్లు రావడానికి బీసీలను వాడుకొని బీసీల ఓట్లతో ఇలా ప్రధానమంత్రి అయి ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే రాష్ట్రం అంతా ఒకవైపు వేస్తే ప్రధానమంత్రి ఎవరు కావాలన్నప్పుడు 80 కోట్ల మంది జనం అందరూ కూడా అరే లేక అవకాశం వచ్చింది ఒక బీసీకి ప్రధానమంత్రి ఉంటే బీసీల జీవితాలు బాగుపడతాయి, బీసీల తలరాత మారుస్తుందని చెప్పి భావించి 80 కోట్ల మంది ఏకగ్రీవంగా టోటల్గా ఏ పార్టీలో ఉన్నా కూడా మరి చాలామంది కూడా మోడీ ప్రధానమంత్రికి బీసీని ఓట్లేసారు. 12 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసిండ్రు? ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. కనీసం ఏ రాష్ట్రంలో కూడా కనీసం భారతీయ జనతా పార్టీలో కానీ అటు మంత్రి పదవుల్లో కానీ ఎక్కడ స్థానం లేదు. మరి బీసీ ప్రధానమంత్రి అయితే మాత్రమే లాభమైతే లేదా అనేది ఇప్పుడు అర్థమైపోయింది. పార్టీ విధానం బట్టి ఉంటుంది. వారి పార్టీ విధానం ఏముందంటే బీసీల ఓట్లు రావడానికి మాత్రమే, బీసీల ఓట్లు గాలమేయడానికి మాత్రమే ఆయన చూపించింది తప్ప బీసీల జీవితాలు బాగుపడలేదు. కొత్తగా ఎలక్షన్స్ వస్తున్నాయి, రాబోయే ఎలక్షన్స్ కనుక కొత్తగా మళ్ళీ ఏమెత్తుకున్నారంటే బీసీ జనగణన చేస్తాం, బీసీలకు అటు రాహుల్ గాంధీ గారు బీసీలకు ఇస్తా ఎంత ఉందో మంత్రి పదవులు కానీ అన్నింటిలో ఇవ్వాలని అటు మాట్లాడగానే ఇమ్మీడియట్గా మీకన్నా ముందు మేముంటామని చెప్పి ఏం చేసిరంటే బీసీ కులగణన మేము చేస్తామన్నారు. ఇలా మనం చూస్తున్నాం 33 కాలంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఏమున్నాయో తెలుస్తుంది. కానీ మరి రిజర్వేషన్ నిజంగా ఇవ్వదలుచుకుంటే, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే, నిజంగా ఆర్థికంగా వాళ్ళని బాగుపడాలనుకుంటే ఖచ్చితంగా 34వ కాలం ఎస్సీ కుటుంబాలన్నీ, ఎస్టీ కుటుంబాలన్నీ, బీసీ కుటుంబాలు కూడా ఏంటి అని ఆ కాలం చేర్చేది. సెకండ్ విడత చేస్తారంట. సెకండ్ విడతలో ఎట్లా చేరుస్తారు? సెకండ్ విడతలో కుటుంబాల లెక్క జరగనప్పుడు, కుటుంబాల లెక్క లేనప్పుడు, ఇండ్ల లెక్క లేనప్పుడు సంఖ్య ఎట్లా వస్తుంది? చట్టబద్ధత ఎత్తగలుగుతుంది? బీహార్లో కానీ, పంజాబ్లో కానీ, కర్ణాటకలో కానీ బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పంటే మీకు సరైనటువంటి ఎన్యుమరేషన్ లేదు, కులగణన లేదు కనుక ఇవ్వట్లేదు మేమని చెప్పి కోర్టు కొట్టేసినాయి. అవన్నీ మీకు తెలుసు. తెలిసి కూడా మరి ఈరోజు సెన్సెస్లో బీసీల కుటుంబాలు కానీ ఇండ్ల సంఖ్య కానీ పెట్టట్లేదు. పయకాలం ఉందా లేకపోతే స్నానం ఎట్లా చేస్తారు? వాటి మీద ఎటువంటి దాడి జరిగిందో అటువంటి పరిస్థితే ఈరోజు పునరావృతమవుతా ఉన్నది. ఒక ఆటవిక రాజ్యం, ఒక ఆటవిక విధానపరమైనటువంటి నిర్ణయాలతో భారతదేశంలో ఉన్నటువంటి బీసీ మహిళల నోరు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసుకోనటువంటి ఈ నిరంకుశ విధానాన్ని మా మహిళల తరఫున మేము కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమంలో మహిళా సోదరిమణులతో పాటు బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రహించాల్సినటువంటి మర్మం, ఎవరిని అందలం ఎక్కించడానికి, ఎవరిని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం, ఈ బిల్లు తీసుకురాబోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు భారతదేశంలో బీసీలకు హక్కులు ఉన్నాయా లేవా, బీసీలు వాటాదారులా కాదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతా ఉన్నది. ఇది దేశ పాలక పార్టీల పాలిట ఒక చెంపపెట్టు లాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సమానత్వం అనేటువంటి విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి కర్కశంగా ఆ రాజ్యాంగం సాక్షిగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీల హక్కులు, మా మహిళా సోదరిమణుల హక్కులు, ఒకవైపు కులగణన జరగాలి, బీసీలకు రాజ్యాధికారంలో సముచితమైనటువంటి స్థానం దక్కాలి అనేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా ఉండేటువంటి మా మహిళా సోదరిమణులు, బీసీ వర్గాల వాళ్ళు నిలదీస్తూ ఉంటే నిస్సిగ్గుగా
కేంద్ర ప్రభుత్వం మా ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, బీసీలను అణచివేయడమే, మహిళలకు హక్కులు లేకుండా చేయడమే మా విధానం అన్నటువంటి రీతిగా మరి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. అదే రకంగా ఈ రోజు తెస్తున్నటువంటి ఈ బిల్లులో ఇంటర్నల్ రిజర్వేషన్ బీసీ మహిళలకు కల్పించబడ్డప్పుడు మాత్రమే దేశంలో ఉండేటువంటి మహిళలు లేదా దేశంలో ఉండేటువంటి సమాజం అంతా హర్షిస్తే తప్ప తీవ్రమైనటువంటి ప్రతిఘటన, బహుశా దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం ఇటువంటి ప్రతిఘటన బహుశా ఏ ప్రభుత్వం కూడా చవి చూడబోదు. అటువంటి ప్రతిఘటనకు దేశవ్యాప్తంగా ఉండేటువంటి బీసీలు అదేవిధంగా మహిళా సోదరిమణులు సమాయత్తం కావాలనేటువంటి పిలుపునిస్తూ వందల సంవత్సరాల క్రితం అసలు ఏ కాలంలో ఉన్నాము,